ఐజీఆర్ఎస్లో కాకుండా మున్సిపల్ నిధులు లేవా? ఐజీఆర్ఎస్లో పెడితే మళ్ళీ ఓటు చేయడం తలకాయ వస్తుంది. మున్సిపల్ నిధులలో పెట్టమని చెప్పాలి. అర్జెంట్ ఉంది కదా నాది. పోయి మాట్లాడుకు వీళ్ళు వస్తారు. ఐజీఆర్ఎస్లో కాకుండా మున్సిపల్ నుంచి పెట్టమని చెప్పి ఐజీఆర్ఎస్లో పెడితే మనకి టైం పడుతుంది. మున్సిపల్లో పెట్టుకున్నారు. మున్సిపల్ ఎంత అవుతుంది చూసుకోవాలి. ఐజీఆర్ఎస్లో కాకుండా మున్సిపల్ నిధులు లేవా? ఐజీఆర్ఎస్లో పెడితే మళ్ళీ ఓటు చేయడం తలకాయ వస్తుంది. మున్సిపల్ నిధులలో పెట్టమని చెప్పాలి. అర్జెంట్ ఉంది కదా నాది. పోయి మాట్లాడుకు వీళ్ళు వస్తారు. ఐజీఆర్ఎస్లో కాకుండా మున్సిపల్ నుంచి పెట్టమని చెప్పి ఐజీఆర్ఎస్లో పెడితే మనకి టైం పడుతుంది. మున్సిపల్లో పెట్టుకున్నారు. మున్సిపల్ ఎంత అవుతుంది చూసుకోవాలి. బెడ్రూమ్ రాపల్లి ప్రజలకు అందరికీ నమస్తే. మనకేదైతే రోడ్ కోసం ఏదైతే మనము శాంక్షన్ అయిందని ఏదైతే చెప్పామో దానికోసము నిధులు ఇంకా రాలేదు. దాన్ని ఇంకా నిధులు రాలేదు. మా రోడ్డు ప్రజలంగా ఉంది. అక్కడ ట్రావెల్ చేయడానికి చాలా కష్టం ఉంది. బస్సులు రావడానికి పోవడానికి చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ ప్రజలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనే ఈ విషయం పైన ఇక్కడ వచ్చి వజేషాదవన్నకి కలవడం జరిగింది. సో దీనిపైన అన్న సానుకూలంగా స్పందించి అక్కడ మన కమిషనర్ సార్తో మాట్లాడి దాన్ని మున్సిపల్లో కన్వర్ట్ చేసేసి రోడ్డు అతి త్వరలో ఇక్కడ రోడ్డు వేయడానికి శాంక్షన్ చేయాలని మాట్లాడడం జరిగింది. దీనిపైన ఈ 2 డేస్లోనే మన రోడ్డు గురించి మళ్ళీ ఇంకోసారి చర్చించి దాన్ని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేసి మనకు ఆ రోడ్డు వేయడానికి అన్నగారు దానిపైన స్పందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రోడ్ అనేది కొద్దిగా అది మన నిధులు లేకపోవడం వల్ల కొద్దిగా డిలే అయినందుకు దాన్ని మళ్ళీ మున్సిపల్లో కన్వర్ట్ చేసేసి మనకు రోడ్ వేయడానికి అన్న సానుకూలంగా స్పందించి కమిషనర్ సార్తో మాట్లాడి ఇప్పుడు ఈ రోడ్ గురించి మనకు అతి త్వరలో నెక్స్ట్ మంత్ 15th ఎండింగ్ వరకు మనకు రోడ్ వచ్చినట్టు చేస్తానని అన్న కూడా మాట వేయడం జరిగింది. కాబట్టి అందరు కలిసి ఇంకోసారి అన్నని మన అక్కడ పిలిపించి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి దానిపైన మన సమస్యల పైన చర్చించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క 52 బ్లాక్ ఇన్ఛార్జీలు కొద్దిగా మీరు కోఆర్డినేట్ చేస్తే ఒక మీటింగ్ పెట్టి మనం ఉన్న సమస్యలపైన అన్ని పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే మనకు పని అవుతుంది. కానీ మనం అటో ఇటో అన్ని గుంపులుగా విడిగా తిరిగితే పని కాదు. మనం ఎక్కడ వెళ్తే పని అవుతుంది అనేది మనం గ్రహించాలి. అక్కడ వెళ్తేనే పని అవుతుంది. కానీ ఆఫీస్లో చుట్టూ తిరిగితే మనకు పని కాదు, వాళ్ళు చేయరు. కాబట్టి నేను గుర్తించి కొద్దిగా సహకరిస్తే రోడ్డు ప్లస్ స్కూలు హాస్పిటల్ ఈ 3 పనులు అతి త్వరలోనే మనకు అవుతుంది. కాబట్టి మీకు అందరికీ వినందించుకునేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరు 52 బ్లాక్ ఇన్ఛార్జీలు సహకరిస్తే పని కంపల్సరీ అవుతుంది. మీకు RRR అనేది వేళవేళలా సహకరిస్తుంది. మీకు RRR తోటి కలిసి పనిచేయాలనుకుంటే మీకు ప్రతి ఒక్క పనికి మేము ముందుండి సహకరిస్తామని తెలియజేస్తున్నాను. జై హింద్. చాలా రిక్వెస్ట్, చూశారు కదా పబ్లిక్, ఇన్ని లేటర్ ఇచ్చినా మీకు ఎన్ని చెప్పినా మొన్న కూడా చెప్పాను. పబ్లిక్ చాలా పబ్లిక్ ఉన్నారు మేడం. ఆ బస్సు కూడా నిండిపోతుంది. కండక్టర్లు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవినింగ్ పూట ఇంకో 2 బస్సులు కొద్దిగా ఎంకరేజ్ చేయండి మేడం. ఒకటే బస్సు కోసము అంతమంది పబ్లిక్ ఒకటేసారి పడేసరికి చాలా పబ్లిక్ ఇదైపోతున్నారు. ఇంకో బస్సు ఎంకరేజ్ చేయండి. మార్నింగ్ కూడా 8:30, 9:30 బస్సు కూడా కొద్దిగా రేపటి నుంచి వచ్చేటట్టు చూడండి మేడం. ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాను. ఇది కూడా కొద్దిగా చేయండి. చూడండి మా పబ్లిక్ మీకు కొద్దిగా వాళ్ళని కూడా మీ దృష్టిలో పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి ఉప్పల్ వరకు నడపండి మేడం. బస్సు చాలు మాకు. ఉప్పల్ వరకు నడిపితే ఉప్పల్ నుంచి వాళ్ళు వేరే బస్సుకి ఎక్కి వెళ్తారు. కానీ ఉప్పల్ వరకు అయితే బస్సులు అయితే నడపండి.